ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అమెరికాలో చాలా వరస్ట్‌గా అయితే ఉంది. అది అందరికీ తెలిసిందే. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక పక్క జాబులు పోతున్నాయి. ఒక పక్క ఈ స్టూడెంట్ వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. స్టూడెంట్స్‌కి అసలు అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. హెచ్-1బీ వీసా రూల్స్ మారుస్తా అంటున్నారు. ఓపీటీ ఉంటదో ఉండదో తెలీదు. తర్వాత స్టూడెంట్స్‌కి కూడా కొన్ని రూల్స్ మారుస్తా అని చెప్పి అంటున్నారు. సో, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ సిట్యుయేషన్. 2025 అనేది స్టూడెంట్స్‌కి చాలా వరస్ట్ సిట్యుయేషన్. అమెరికా ఎళ్ళే స్టూడెంట్‌కి ఎస్పెషల్లీ వెళ్ళాలా తెలీదు, వద్దా తెలీదు. ఓకే. సో, నేను చాలా క్లియర్‌గా మీకు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అనేది చెప్తాను నేను. వెళ్ళటం, వెళ్ళకపోవడం మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను. నేను ఎవరిని డిస్కరేజ్ చేయటానికి నేను ఈ వీడియో చేయట్లేదు. కేవలం ఉన్న సిట్యుయేషన్ నేను చెప్తాను. వెళ్ళటం అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనరల్‌గా స్టూడెంట్స్ మీద అయితే చాలా సీరియస్‌గానే మామూలుగా ఈ సెవీస్ టర్మినేషన్స్ అని, అవ్వని, ఇవ్వని రకరకాలుగా జరుగుతున్నాయన్నమాట. అయితే ఉన్నవాళ్ళు ఉంటున్నారు. సెటిల్ అయిన వాళ్ళు సెటిల్ అవుతున్నారు. సెవీస్ టర్మినేషన్ అయిన వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలీదు. మనం ఎళ్లి ఇండియాలో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. సో, రకరకాలుగా జరుగుతున్నాయి. ప్రెజెంట్ కొత్తగా వెళ్దాం అనుకునే వాళ్ళకి ఏంటంటే, కొన్ని రోజులు మీరు అమెరికాని అవాయిడ్ చేయటం బెటర్.